సినిమా 100 రెట్లు, దానికి మించి 100 రెట్లు ఉంటుంది సినిమా డెఫినెట్గా. అన్న ప్రభాస్ అన్న కట్అవుట్కి అసలు గన్న పట్టుకుని నుంచుంటే అసలు చాలా చాలా అంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఫ్యాన్స్ కాకుండా ఉంటారు కదన్నా, ట్రోల్ చేసిన వాళ్ళు మొన్నటి వరకు, వాళ్ళకి మత్తులిపోయి నోట్ల నుంచి మాట రావట్లేదు. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసి అమ్మ దెబ్బ అడిపోయిందిరా, మనకి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమా బాగుందా, కేజీఎఫ్ సినిమాని కొడతాదా, అవతార్ సినిమాని కొడతాదా అన్నారు కదా. సలార్ సినిమా వచ్చిన తర్వాత ఒకటే మాట, సలార్ సినిమాని కొడతాదా ఒకటే మాట, ఇంక వేరే మాటలే. బాహుబలి రికార్డుని బదులు కొట్టాలంటే అది కేవలం ఒక ప్రభాస్ వల్లే అయింది. తన రికార్డుని తనే బదులు కొట్టుకుంటాడు డెఫినెట్ గా సలార్ మూవీ తోటి. సలార్ మూవీ సాటిస్ఫాక్షన్ కాదు, కడుపు ఫుల్ అయిపోయి ఇప్పుడు వరకు పస్తుతో ఇప్పుడు ఆకలితో ఉన్న పులికి ఫ్రెష్గా దొరికినట్టే సినిమా. కేకలన్న మామూలుగా ఉంటుందని నేను చెప్తున్నాను. ట్రైలర్ చూసే మాకు ఆల్రెడీ సగం కడుపు నిండిపోయింది. ఈ సినిమా వచ్చిందంటే మాకు తెలుసు ఏ లెవెల్కి వెళ్ళిపోద్దో. ప్రతి ఒక్కరి సారించి అనేది ఒకటే మాట, సలార్ సినిమాలా ఉందా, సలార్ సినిమాలా ఉందా, ఏ సినిమా గురించి అడగాలన్నా కూడా సలార్ సినిమాలా ఉందా అని రేంజ్కి సినిమా వెళ్ళిపోతుంది డెఫినెట్ గా. ఆ రేంజ్ లోనే ట్రైలర్ ఉందన్న. ఇంక సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. పండగ దీపావళి, ఒక్క దీపావళి వస్తేనే మామూలుగా మనం తట్టుకోలేము. హైదరాబాద్ లో ఒక్క దీపావళి వస్తేనే తట్టుకోలేము. సలార్ సినిమా వచ్చిందంటే ఒక 10 సంవత్సరాల దీపావళి ఒకే రోజు వస్తుంది డెఫినెట్ గా. చూడండి, వెయిట్ చేయండి. రాధేశ్యామ్ సినిమాకి ఐమాక్స్ బంద్ అయింది, సల్లార్ వస్తే ఐమాక్స్ ఉండదంటారా? అర్థాలు పగిలిపోయింది అనుకున్నా, మళ్ళీ మనల్ని అడుగుతారు. వద్దు, అసలు మామూలు కాదన్న. ఇంకా సలార్ సినిమా వచ్చిందంటే అలా ఆపేదే లేదు. ప్రభాస్ అన్నకి ఎదురు లేదు, ఇండస్ట్రీలో తిరుగులేదు. ఇంకా సూపర్ సూపర్. థ్యాంక్ యూ.